Everyone, polity polity questions with explanation. Consider the following statements. Jawaharlal Nehru for the first time put forward the idea of Constituent Assembly for India. సో దీంట్లో జవహర్లాల్ నెహ్రూ ఫర్ ద ఫస్ట్ టైం ఆయననే ఎవరు చెప్పారు మనకు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కావాలి అని ఫర్ ద ఫస్ట్ టైం. సో దీని ఆన్సర్ ఎంఎన్ రాయ్. సో ఇది రాంగ్. క్యాబినెట్ మిషన్ ప్లాన్. సో మీరు ఫస్ట్ ఏదన్నా ఒక బిట్ చదివేటప్పుడు ఆ బిట్ కోసమే చదవకండి, ఇన్డెప్త్ అనాలిసిస్ చేయండి. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రొవైడెడ్ దట్ ద members of constituent assembly would be chosen through elections only. సో ఫస్ట్ మీకు క్యాబినెట్ మిషన్ ప్లాన్ అంటే ఏంటో తెలియాలి. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏ ఇయర్లో వచ్చింది? 1946. అప్పుడు ఎవరున్నారు మన బ్రిటిష్లో ఎవరున్నారు హెడ్గా? లార్డ్ వావెల్. అసలు ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ రావడానికి ఏంటి రీజన్స్ అంటే, బ్రిటిష్లో 2 పార్టీస్ ఉండేవి, దాంట్లో లేబర్ పార్టీ ఫామ్ అయ్యింది. సో లేబర్ పార్టీ ఫామ్ అయిన తర్వాత ఈ పార్టీ పేరేంటో చెప్పండి. ఐ నో దట్ 2 పార్టీస్ ఉండేది. ఆ 2 పార్టీస్లో ఎలక్షన్స్లో ఈ పార్టీ ముందు పవర్ ఉండేది, ఇప్పుడు ఎలక్షన్స్లో ఓడిపోవడం వల్ల లేబర్ పార్టీ అనేది పవర్కి వచ్చింది. లేబర్ పార్టీ అనేది పవర్కి వచ్చిన తర్వాత వీళ్ళేమన్నారు, మీకు ఫ్రీ హ్యాండ్స్తో కాన్స్టిట్యూషన్ డిజైన్ చేయడానికి మేము ఇస్తున్నాం, బట్ మా వాళ్ళు వచ్చి ఒకసారి చూస్తారు హౌ ఈజ్ ఇండియా అని. సో దే సెండ్ 3 మెంబర్స్. ఎవరెవరు? క్యాబినెట్ మిషన్ ప్లాన్ నుండి 3 మెంబర్స్ వచ్చారు టు ఇండియా. ఒకరేమో అలెగ్జాండర్, క్రిప్స్ అండ్ లారెన్స్. ఈ నేమ్స్ చాలా ఈజీ అండి. లారెన్స్ మనకు తెలిసిన డాన్సర్, అలెగ్జాండర్ హూ ఇన్వైటెడ్ ఇండియా, ఇంకా క్రిప్స్. సో గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ముగ్గురు వచ్చారు. వీళ్ళ ప్లాన్ ఏంటి? ముస్లిం లీగ్ 2 పార్టీస్ ఉన్నాయి ఇండియాలో. వాట్ ఆర్ దోస్ 2 పార్టీస్? ముస్లిం లీగ్ అండ్ ఇంకో ద మేజర్ పార్టీ. వీళ్ళిద్దరూ చాలా గొడవ పడుతున్నారు. వీళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేసి ఒక యూనిఫైడ్ ఇండియన్ చెయ్యాలి అని. సో వీళ్ళు చెప్పిన ప్లాన్స్ నచ్చాయి. ముస్లిం లీగ్ వాళ్ళు చాలా అంటే నెంబర్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఆ రిస్ట్రిక్షన్స్ ఒకసారి చూడండి. ఆ రెస్ట్రిక్షన్స్ పెట్టిన తర్వాత ముస్లిం లీగ్ యాక్సెప్టెడ్, ఓకే మేము యునైట్ అయి ఉంటాము అని. బట్ మన ఇంకో పార్టీ అని చెప్పాను, సమ్ పార్టీ, ద ఫేమస్ పార్టీ, ఆ పార్టీ ఏంటి యాక్సెప్ట్ చేసిన ఇనిషియల్గా, బట్ ముస్లిం లీగ్ వాళ్ళు ఎక్కువ అడిగే కొద్దీ గాంధీ వాజ్ అగెయిన్స్ట్, కంప్లీట్లీ అగెయిన్స్ట్. అండ్ క్యాబినెట్ మిషన్ ప్లాన్కి కూడా యాంగ్రీ వచ్చి లాస్ట్కి వాళ్ళు ఏమన్నారు, నో యూనిఫైడ్ ఇండియానే ప్రొవైడ్ చేస్తున్నాము అదనంటే. ఇంకా అప్పుడున్న పార్టీలో ముస్లిం లీగ్లో జిన్నాకి కోపం వచ్చి హీ అనౌన్స్ డైరెక్ట్ యాక్షన్ డే. డైరెక్ట్ యాక్షన్ అంటే డైరెక్ట్గా వెళ్ళి కొట్టుకొని చచ్చిపోదాం అన్నట్టు. August 9th ఐ థింక్ సో. ఒక్కసారి చూడండి August 9th కన్ఫర్మేషన్ కోసం. ఆ రోజు ఫుల్ వార్ జరిగింది, కమ్యూనల్ రియోట్స్, చాలా వార్ ఇన్ ద సెన్స్ కమ్యూనల్ రియోట్స్ అది ఇది జరిగింది. సో క్యాబినెట్ మిషన్ ప్లాన్ వాజ్ అ కంప్లీట్లీ ఫెయిల్యూర్. దాని తర్వాత ఇంకో ప్లాన్ వచ్చింది. వాట్ ఈస్ దట్ కమెంట్ అండ్ దిస్ ఈజ్ వాట్. సో క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రొవైడెడ్ ద మెంబర్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వుడ్ బి చూసెన్ త్రూ ఎలక్షన్స్ ఓన్లీ. నో, వాళ్ళ ప్రకారం ఏంటి, మొత్తం కంప్లీట్ ఎలక్షన్స్ కాదు, కొంతమందిని నామినేట్ చేయాలి, ప్రావిన్సెస్. వీళ్ళు ఏమని చెప్పారు? సో టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి? 389 సీట్స్ అనుకుంటున్నా. సో ఈ 389 సీట్స్ నుంచి 296 సీట్స్ అండ్ మిగతా 93 ఫ్రమ్ ప్రిన్స్లీ స్టేట్స్. ఈ 296లో నుంచి కూడా ప్రావిన్సెస్ నుంచి 11 ప్రావిన్సెస్ నుంచి 292 మెంబర్స్ నుంచి తీసుకోవాలి, 4 మెంబర్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ కమిషనర్ ఆఫీస్ నుంచి తీసుకోవాలి అని చెప్పారు. సో నాట్ ఓన్లీ ఎలక్షన్స్, సో కొన్ని ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి, కొన్ని డైరెక్ట్ నామినేషన్స్. This answer is wrong. So read this properly. It was in 1934. So here that the idea of Constituent Assembly was in India put forth by M.N. Roy. చూడండి ఇక్కడ the 2 important points. 1934లో the idea of Constituent Assembly was for India was forward by M.N. Roy, a pioneer of communist movement in India. Defy the Indian national for the first time officially demanded. ఈయన అన్అఫీషియల్గా
అన్అఫీషియల్గా సరదాగా, ఇన్ ది సెన్స్ అందరూ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉన్నప్పుడు హీ వుడ్ హ్యావ్ టోల్డ్ మనం ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చేసుకోవచ్చు కదా, వై కాంట్ వి అని. సో ఈ ఒక రూమర్ లాగా మేబీ స్ప్రెడ్ అయ్యి అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దగ్గర వరకు వెళ్ళి మేబీ వాళ్ళు అఫీషియల్గా మాకు కూడా కావాలి అని డిమాండ్ చేసిండొచ్చు. ఫర్ ద ఫస్ట్ టైం అఫీషియల్ డిమాండెడ్ ఫర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ టు ఫ్రేమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ద టోటల్ స్ట్రెంత్ చెప్పాను కదా 389. నంబర్స్ కూడా అడగడానికి ఏం ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ నంబర్స్ ఆల్సో. సో 296 seats were to be allowed to British India, 93 for princely states. Out of 296 seats allotted to British India, 292 members were to be drawn from 11 governors provinces and 4 from election commissioner. The representative of each community, ఇది ఇంపార్టెంట్, డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయి, were to be elected by members of that community. అక్కడ కూడా కొంచెం టైప్ ఆఫ్ డివిజన్. ఇన్ ద ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ఓటింగ్ వాస్ టు బీ బై ద మెథడ్ ఆఫ్ ప్రపోర్షనల్. అడుగుతారు అప్పుడు ఏంటి, డైరెక్ట్ ఓటింగా, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటా అని. సో మీకు చాలా పాయింట్స్. అండ్ నామినేటెడ్ ప్రిన్స్లీ స్టేట్స్. సో ఫస్ట్ పాయింట్, ప్రిన్స్లీ స్టేట్స్ వాళ్ళు నామినేటెడ్, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ద్వారా చేస్తున్నాము అని. కమ్యూనిటీ వాళ్ళే చూస్ చేసుకోవాలి ఏ లీడర్ ఉండాలి అని. సో 292 సూట్స్లో 292 సీట్స్లో డిఫరెంట్ 11 ప్రావిన్సెస్ నుంచి ఒకరు, 4 మెంబర్స్ ఏమో అక్కడ నుండి, 93 సీట్స్ ఏమో ప్రిన్స్లీ స్టేట్స్. అవుట్ ఆఫ్ 389, 296 అండ్ 93. దట్ డన్. ఒక్కటే క్వశ్చన్ అయినా యూ షుడ్ డూ డీప్ అనాలిసిస్. ఇంకోసారి ఎవరైనా క్యాబినెట్ మిషన్ ప్లాన్ గురించి డైరెక్ట్ క్వశ్చన్ అడిగినా యూ షుడ్ ఆన్సర్. థ్యాంక్ యూ.